ఆయన పుట్టినప్పుడు ఒక యోగి జోస్యం చెప్పాడు. అదేమిటంటే అతను అయితే ఒక గొప్ప సార్వభౌముడు అయినా అవుతాడు, లేదా ఒక గొప్ప తాపసి అయినా అవుతాడు అని. ఆయన జోస్యం చెప్పినప్పుడు గౌతమి తండ్రి ఎంతో ఉత్సాహపడ్డాడు. ఆయనకు మాత్రం గౌతముడు గొప్ప తాపసి కావడం ఇష్టం లేదు. ఈయన గొప్ప సామ్రాట్ కావాలని అనుకున్నాడు. ఒకవేళ బాధను దుఃఖాన్ని చూసినట్లయితే ఆయన ఒక తాపసి మారవచ్చు అనుకొని గౌతముడు ఎప్పుడూ విలాసాలలో ముంచాడు. మంచి ఆహారం, బట్టలు, ఇంకా విలాసాలు. అతనికి 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఎంతో అందమైన యువతితో వివాహం చేశాడు. వారిని ఒక రాజభవనంలో మిగతా సమాజం నుండి దూరంగా ఉంచాడు. అక్కడ కేవలం వినోదాలు, విలాసాలు మాత్రమే